परमेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अस्तूर्णारविन्दाभ्यां नमस्कारां समर्पयामि। महागणाधिपतये नमः। ओं गणानां त्वा गणपादिग्गं नवामहे प्रियानां त्वा प्रियपादिग्गं नवामहे। समस्तदेवतस्यो देवाजितं महागन्धर्वों व्योनं समर्पयामि। विघ्नेश्वरो विघ्नविदूरकारि निर्विघ्नकार्येषु परं सिद्धं विघ्नेश्वरो नाम सुरेशभुजो वधूवराभ्यं वरदा भवन्तु सर्व आशितं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायण नारायणि नमोस्तुते। देवतस्योचितं देवा महादेवतोभ्यो नाशितं विविद्भानहितं सर्वानदं అందరూ కూడా మహాగణాధిపతయే నమః అనుకోండి। మహాగణాధిపతయే నమః సర్వదేవాసితం మళ్ళీ చెప్పండి। ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యక్ష రాహువే కేతవే నమః। నమస్కారం విఘ్నేశ్వర। ఈరోజు మా యొక్క సంస్థలో ఆమ్లమ్మ గారి యొక్క ఆశీస్సులతో మహాగణాధిపతి యొక్క విఘ్నం లేకుండా ఈ యొక్క ప్రొడక్షన్ నెంబరు సినిమా ప్రారంభోత్సవం చేస్తున్నాం కాబట్టి పెట్టండి సర్వదేవతస్యోచితం ఇదే విన్నాను। సర్వగంధర్వోం వ్యోనం సమర్పయామి విద్వం దేవతోచితం దేవం గంధర్వాచితం। गोत्रभ्यो नमः। चंद्रबाबु गोत्रस्य गंगाधरनामदेश्य सकुटुंबस्य गोत्रस्य मार्गल गोत्रस्य श्रीनिवासनामदेश्य रघुनाथस्य रामेश्वरनामदेश्य शरण्यनामदेश्य काव्यनामदेश्य పేరు పెట్టకపోతే అబ్బాయి అమ్మాయి చిరంజీవి నామదేశ పేరు పెట్టిన చిరంజీవులే। సర్వదేవతోభ్యో నమస్కారామి। గోత్రస్య ఆచితం దేవతస్య అమ్మ బొట్టు పెట్టుకోండమ్మ। వివిద్వం దేవోచితం దేవాచితం గోత్రోభ్యో నమస్కారామి। ఓమదేవను సర్వస్వ ఆచితం సర్వదేవతోచితం మహాగంధర్వోభ్యో నమస్కారామి। ఓంకార ప్రథం వర్త దేవతాః దేవాచితం మళ్ళీ నక్షత్రేణి వస్త్రం అవి వస్త్రానుగా పూజమాన ఇక పూజోత్తరం అంటే సమర్పయామి సమర్పయామి దేవాచితం దేవోచితం అభిచంద్రభక్తమైన మహాగణాధిపతి వస్త్రం రూపయామి యజ్ఞవేదం రూపయామి యజ్ఞవేదం పరమం పవిత్రం ప్రజాపతి సహజం రూపయామి। దక్షిణాన్ని పూర్వైపు నమస్కారం చేయండి। దక్షిణ దేవత నమస్కారం రూపాయి పడమర నమస్కారం చేయండి। పడమర దేవత నమస్కారం రూపయామి। కుబేరస్థాన నమస్కారం చేయండి। కుబేరస్థాన నమస్కారం రూపయామి। అందరూ ఈశాన్య నమస్కారం ఈశాన్య దేవత నమస్కారం రూపయామి। ఆగ్నేయానికి ఆగ్నేయ దేవత నమస్కారం రూపయామి। నైరుతి నమస్కారం చేయండి। నైరుతి దేవత నమస్కారం రూపయామి। వాయువ్యానికి నమస్కారం చేయండి। వాయు దేవత నమస్కారం రూపయామి। పైకి ఆకాశాన్ని నమస్కారం చేయండి। ఆకాశ దేవత నమస్కారం రూపయామి। కింద భూదేవికి అరిచేత్తో నమస్కారం చేయండి। అరిచేత్తో భూమిని పట్టుకోవాలి। ఎక్కువ భూదేవికి దండం పెట్టుకోవడం వల్ల స్థలాలు కొనుక్కోవడం కానీ పొలాలు కొనుక్కోవడం కానీ ఏటీఎం పెట్టుకోవడం కానీ ఇప్పుడు కాదు బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడం కానీ ఇవన్నీ కావాలంటే భూదేవికి బాగా నమస్కారం చేయాలి। భూదేవత నమస్కారం నృపయామి। సమస్త దేవతాః నిజ పాపాని జన్మాంతరకుతాని చ తాని దాని ప్రదక్షిణే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మ పాపాత్మా పాపసంభవ రాహిమా నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్మోస్తుతే। అందరూ గట్టిగా చెప్పాలి। ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పాలి। ఎంత గట్టిగా చెప్తే అంత పాజిటివ్గా రావాలంతా కూడా। ఎవరు శక్తి ఉంటే అంత గట్టిగా చెప్పండి। క్షేమ కొంచెం హైదరాబాద్ కవర్ చేయాలి, కొంతవరకే కవర్ చేస్తుంది। గట్టిగా చెప్పండి, మంచిది అలా చెప్పడం మంచిది। క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఫలం
మయా దేవ సర్వదేవత సకల దేవత కోటి దేవత రామదేవత పెద్దమ్మ తల్లి నమస్కారం సమర్పయామి ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్ర పౌత్ర పౌత్రాంశ దేహి మే గణనాయక దేవత సర్వదేవత కోటి దేవత త్రయంబకే దేవి నారాయణ నారాయణి నమోస్తుతే సర్వనిష్ఠః. వదలండి ఉదకాన్ని నీరాజన్ పక్కన నీరాజనం సమర్పయామి. ముందు అమ్మగారి కూడా చూపించండి ఒకసారి. సర్వదేవత ఈసారి రంజిత పట్టు కుర్చీతో చూపించండి ఒకసారి. వివిత్వం ప్రథమ ద్వితీయ తృతీయోభ్యోనం ప్రతిష్టతి విద్వగంధర్వోభ్యోనం ఓంకార ప్రథమ ప్రథపద దేవతాస్తం. నాకు మీరిద్దరు తీసుకోండి ఇప్పుడు. ఇలా తీసుకోండి. సర్వదేవతోభ్యోనం రూపయామి. ఓం ఓంకార అందరూ దేవగంధర్వోభ్యో నమర్పయామి. మావహయామి స్థాపయామి పూజయామి స్వరూప యజ్ఞగంధర్వోభ్యో సమర్పయామి. సంపూర్ణ దేవతం ప్రతిష్టతే. ఆ విధంగా ఆశీర్వదించండి, ఆనందకరంగా ఉండాలని చెప్పి శుభం భూయాత్. యస్మాత్ తస్మాత్ శివం మేషాత్ అతశాంతం ప్రేక్షమే ఫలదాన కల్పోత్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. రండి డైరెక్టర్ గారు. ఫలం మనోహర పరం పుత్ర పౌత్ర ప్రవర్తనం యస్మాత్. నాన్నగారు కూడా వాళ్ళు
అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నా ఆర్థిక అభినందనలు. నా పేరు కిరణ్ ఏన్కే, మా అమ్మ పేరు అంకాలమ్మ, మా నాన్న పేరు సుబ్బరాయుడు. నేను తీసే సినిమా ఈమె సుబ్బమ్మ ఇదే ఈమె కథ. దాని ప్రొడ్యూసర్ గారు మంద మల్లికార్జున రెడ్డి గారు. సో సినిమా గురించి ఒక ఫ్యాషన్తో వచ్చిన మంద మల్లికార్జున రెడ్డి గారు ఒక 3 years వరకు ఒక స్టోరీ కోసం తిరిగి అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ స్టోరీ వినడం, ఆయనకి ఇది నచ్చడం, అనుకోని ఒక యాదృచ్ఛికంగా జరిగిన ప్రయాణం ఇది ఇంతవరకు తీసుకొచ్చింది. సో మీడియా మిగతా తదితరులందరి సహకారంతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. మూవీ గురించి చెప్పడానికి ఏం లేదండి, అది మీరు పోన్ తెలుసుకుంటారు. మీ సపోర్ట్ ఎల్లవెళ్ళ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కువ మాటలు రావడం లేదు, ఫస్ట్ టైం కాబట్టి. సో మాట్లాడినా కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ అండి. సో ఎస్తర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అప్పుడే డైరెక్టర్ గారు చాలా చెప్పారనుకుంటున్నాను. నేను డైరెక్టర్కి పరిచయం ఒక ఇంకో ప్రాజెక్ట్ గురించి కలిసాము. అప్పుడే ఆయన చెప్పిన కథ విధానం, నరేషన్, ఆయన థాట్ ప్రాసెస్ చాలా నచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ ఇంకా జరుగుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ నాకు ఒక రోజు కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ కథ కూడా చెప్పారు. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన ఆలోచన విధానమే అలా ఉంది. అంటే ఒక సింగిల్ ట్రాక్ అనేది ఉండదు. సింగిల్ ట్రాక్ ఒకటి మెయిన్, ఒక ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ చుట్టూ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్, ఇమోషనల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఒక మంచి బ్లెండ్ అయి ఉంటుంది. సో నరేషన్ వరకు అయితే నేను విన్నంత వరకు నాకు చాలా నచ్చింది. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్. ఐ థింక్ ఆర్టిస్టులు కూడా చాలా, హీరో గారి గురించి చాలా చెప్పారు నాకు. మిగతా ఆర్టిస్టుల పరిచయం ఇప్పుడు చేసుకుంటున్నాను కూర్చొని. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఒక మంచి టీంతో, ఐ థింక్ ఎప్పుడూ ఒక క్రియేటివ్ కొత్త ఆలోచనలు ఉన్న టీమ్స్తో పనిచేయడానికి, చాలా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దిస్ టీమ్, విత్ దిస్ డైరెక్టర్ గారు, విత్ దిస్ ప్రొడ్యూసర్ గారు. సో ఈ టీమ్కి, మన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఈ ప్రాజెక్ట్ వల్ల అంత బాగా జరగాలి. అప్పుడే పూజ చేసేటప్పుడు కూడా పంతులు గారు అదే చెప్పారు. సో ఫైనాన్షియల్గా, ప్రొఫెషనల్గా, ఎవ్రీ సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి, టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా జరగాలి. ఈ సినిమాలో మంచిదవ్వాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. మేము బిజినెస్ రంగంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాము. 1996 నుంచి చాలా బిజినెస్లు చేశాము. ఫస్ట్ టైం మూవీలోకి ఎంట్రన్స్ ఇచ్చాము. ఫస్ట్ కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చాము. దానివల్ల కొద్దిగా మాట్లాడే హీరోకి నా కృతజ్ఞతలు అందరికీ, ఈ టీం వర్కర్ అందరికీ, మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్ సెల్వన్. యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్, ఈ మూవీ ఇదే సుబ్బమ్మ ఇది మా కథ, ఇది దొరికింది కిరణ్ సార్ అండ్ మన మల్లికార్జున్ ప్రొడ్యూసర్ సార్ వాళ్ళ ద్వారా దొరికింది. ఇట్స్ అ గిఫ్ట్. పర్సనల్గా నాకు చాలా డైరెక్టర్ ఈ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడే లోపలికి వెళ్ళిపోయా. చాలా డీప్గా ఉంది, ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్. సో నేను ఎక్కువ మాట్లాడకూడదని అనుకుంటున్నా, బికాజ్ ఐ వాంట్ దట్స్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు హాన్విక శ్రీనివాస్. సో ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ, ఇది స్టోరీ. సార్ వచ్చి నాకు నరేట్ చేసినప్పుడు, యాజ్ శ్యామ్ సెడ్, ఆ క్యారెక్టరైజేషన్ అండ్ స్టోరీలోకి వెళ్ళిపోయాము మేము. అంత బాగుంటుంది కథ చెప్పినప్పుడు సార్. సో ఈ కథతో, ఈ టీం మెంబర్స్తో హ్యాపీగా వర్క్ చేస్తూ వాళ్ళతో చాలా ఎక్స్పీరియన్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గ్రీష్మ నేత్రి. మెయిన్గా మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్, మమ్మల్ని ఇక్కడ దాకా వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ చిన్నప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మూవీస్ చేశాను. అండ్ ఇప్పుడు నా డెబ్యూ ఇదే ఈ స్టోరీతో జరుగుతుంది. అండ్ శ్యామ్ అండ్ అవంతిక చెప్పినట్టు, డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు ఐ ఫెల్ దిస్ షుడ్ బీ ద డెబ్యూ. అండ్ ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. అండ్ ఇప్పుడే కాకుండా మా మూవీ రిలీజ్ అయ్యాక కూడా మీరందరూ ఇలానే వచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నేను చరణ్ అర్జున్, ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను. కిరణ్ నాకు చాలా రోజులుగా తెలుసు. చాలా సినిమాలకి ఎక్కడ పోయి కథ ఓకే అయిపోయినా, అన్నా నువ్వే నా మ్యూజిక్ డైరెక్టర్ రా అని చెప్పేవాడు. నేను ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని. అవి లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం అటు ఇటు అయ్యేది, ఇబ్బంది పడుతూ ఉండేవాడు. చివరికి మంద మల్లికార్జున రెడ్డి గారు, తను కూడా నా పాటల్ని ఫాలో అవుతాను, నా పాటలు అంటే ఇష్టం అని చెప్పి ఒకరోజు ఆఫీస్కి తీసుకొచ్చారు. సో మనల్ని ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళతోటి, ఆల్రెడీ మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు చాలా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది, మంచి పాటలు వస్తాయి.
నాకు మెయిన్గా కిరణ్ ఎప్పుడు డైరెక్టర్ కావాలి అని అతనికంటే ఎక్కువ నేను ఆరాటపడేవాడిని. ఎందుకంటే మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్ అతను. ఆర్జీవి గారి దగ్గర పనిచేసిన అనుభవం కానీ, మంచి కథలు చెప్పే విధానం కానీ, ఏదైనా నా పాట రిలీజ్ అయినప్పుడు అది ప్రైవేట్ సాంగ్ అయినా సినిమా సాంగ్ అయినా తను దాని గురించి చెప్పే ఎనాలిసిస్ కానీ నాకు ఎప్పుడు అరే ఇలాంటి డైరెక్టర్ నిజంగా అంటే నా పాట ఇలా ఉండాలి కదన్నా, ఎంత మంచి పాట ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని చెప్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఇతను డైరెక్టర్ అయినప్పుడు ఎంత గొప్పగా తీస్తాడో, నేను ఇస్తే మ్యూజిక్ని ఎంత బాగా చేస్తాడో అని చెప్పి నేను ఎప్పుడు ఒక ఎగ్జైట్మెంట్లో ఉండేవాడిని. అది ఈరోజు నెరవేరింది. ఆ కళను నెరవేర్చిన మంద మల్లికార్జున రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. మీరు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయాలి. మా కిరణ్ లాంటి దర్శకులని ఇంకా చాలామందిని పరిచయం చేయాలి ఇండస్ట్రీకి. ఆ హీరో శివ సెల్వం కూడా అంటే నేను ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయిన విషయం ఏంటంటే తను తమిళంలో ఒక సినిమా చేస్తున్నాడు, దానికి ఇళయరాజా గారు మ్యూజిక్ అని చెప్పారు. సో తమిళ్లో తను హీరోగా చేస్తున్న సినిమాకి ఇళయరాజా గారు మ్యూజిక్ ఇక్కడ సో చేస్తున్నప్పుడు అది ఆ ఫీలే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏదో రకమైన చిన్నపాటి ఒక ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే రాజా గారు సంగీతం అంటేనే మ్యూజిక్ అంటేనే రాజా గారు, అలాంటి రాజా గారు సంగీతంలో యాక్ట్ చేసిన అబ్బాయి ఇప్పుడు మళ్ళీ రేపు నా పాటలతో నా మ్యూజిక్లో యాక్ట్ చేయబోతున్నాడు అనే ఫీలింగ్, ఆ ఎగ్జైట్మెంట్తోనే నేను ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను. తప్పకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలు ఇప్పుడు బాగా జనాలు ఆదరిస్తున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ ఓటీటీస్ అయిన సినిమాల్లో అయినా కథ ఉన్న సినిమాల్ని మలయాళం తమిళ్లాగా మన దగ్గర కూడా బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది. అలాగే ఎస్తేర్ గారు, సో ఈ సినిమాలో కొత్త ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీ సపోర్ట్ లేకుంటే ఏ చిన్న సినిమా కూడా విజయవంతం అవ్వలేదు. మీరందరూ కూడా ఈ సినిమాని, ఈ బ్యానర్ని, మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను రాము, లిరిక్ రైటర్. మా మిత్రుడు మందా మల్లికార్జున రెడ్డి అమరావతి ట్రాన్స్పోర్ట్ అధినేతగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండడమే కాకుండా ఈరోజు సినిమా రంగంలో కూడా ఒక అడుగు ముందుకు వేసి ఒక కొత్త డైరెక్టర్ తోటి ఈమె సుబ్బమ్మ ఇదియే ఆమె కథ అనేటువంటి చిత్రానికి నాంది పలికారు. ఈ ప్రస్థానం ఇక ఆగదు, ఎందుకంటే ఆ సినిమా అంత గొప్పది అనేటువంటి విషయాన్ని మేము స్క్రిప్ట్ గురించి అనుకున్నప్పుడు తెలిసింది. చాలా గొప్ప సినిమా, అందరిని ఆకర్షిస్తుంది. అందరికీ ఎంటర్టైన్ ఇవ్వడమే కాకుండా అనేక విషయాలు అందులో పొందుపరుచుకునేటువంటి గొప్ప సినిమా ఇది. దీనికి గొప్ప సంగీతాన్ని ఎంచుకోవడం జరిగింది. నిజంగా కూడా చరణార్జున్ సార్ అంటే చాలా సుపరిచితులు అందరికీ. మంచి హీరో, మంచి హీరోయిన్స్ అందరు కూడా ఉన్నారు ఇటువంటి దాంట్లో. నిజంగా ఇలాంటి దృక్పథంతో ఇలాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడమే కాకుండా విజయానికి అనేటువంటి తీరు కాకుండా గొప్పగా కొంతమందికి ఉపాధి కల్పించాలి, ఏ విధంగానైనా సరే నా సర్వ్ అనేది ఉండాలి అని నా చిన్ననాటి మిత్రులు మంద మల్లికార్జున రెడ్డి గారు నిజంగా కూడా అలాంటి నిర్ణయానికి రావడం చాలా గొప్ప విషయము. మా అబ్బాయి నిజంగా కిరణ్ సారు నిజంగా అద్భుతంగా ఈ యొక్క సినిమాని తెరకెక్కిస్తున్నారు. అందరూ ఆదరించి మీడియా ఈ సినిమాకి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నా పేరు శ్రీరితిక. యాక్చువల్గా నేను కొన్ని రోజులుగా షూటింగ్స్ అయితే చేయట్లేదు. ప్రీవియస్గా టీవీలో కనిపించాను. సో కిరణ్ గారు 5 years బ్యాక్ నాకు ఒక ప్రాజెక్ట్లో కలిశారు. ఒక క్యారెక్టర్ అనుకున్నాం, ఫ్యూ రీజన్స్ వల్ల అది చేయలేకపోయాం. ఆ రోజు అన్నారనమాట, నెక్స్ట్ నా ఫిలింలో నీకు కంపల్సరీ ఒక బెస్ట్ క్యారెక్టర్ ఉంటుంది అని. సో ఇన్ని రోజుల తర్వాత సడన్గా నాకు కాల్ వచ్చింది, నేను చేయట్లేదండి అంటే, లేదు నేను ఆ రోజు మాట ఇచ్చాను, ఈ క్యారెక్టర్ నీకు ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది అన్నారు. బట్ ఇప్పుడైతే ఆ క్యారెక్టర్ ఏంటనేది నేను రివీల్ చేయలేను, చేయకూడదు కూడా. అండ్ టైటిల్కి వచ్చేసరికి నేను అడిగాను, సినిమా స్టోరీ వినకముందే సుబ్బమ్మ అంటే ఓకేనా కిరణ్ గారు, ఈ రోజుల్లో కొంచెం మరి ఓల్డ్గా ఉంటుందేమో అంటే, ముందు మీరు స్టోరీ వినండి, తర్వాత అప్పుడు టైటిల్ యాప్టా కాదా చూద్దాం. సో స్టోరీ మొత్తం నేను విన్నాను. తర్వాత నేను కరెక్ట్గా ఉంది ఈ టైటిలే, నేను ఫస్ట్ వేరేగా అనుకున్నాను అని. సో ఎగ్జాక్ట్గా స్టోరీకి యాప్టబుల్ టైటిల్ అండ్ సినిమా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. కాసేపు ఆర్టిస్ట్ అనేది మర్చిపోయి ఒక ఆడియన్ లాగా వింటూ నెక్స్ట్ ఇది జరగబోతుందంటే అక్కడ అది లేదు, ఇంకా కొత్తగా ఉంది అనమాట. సో ఆడియన్కి ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ స్పెషల్లీ మీడియాకి వచ్చేసరికి మీరు ఇప్పటివరకు కొత్త సినిమాలు అన్నిటికీ సపోర్ట్ చేశారు, అండ్ అలాగే మీ సపోర్ట్ ఈ సినిమాకి కూడా కావాలి. సక్సెస్ మీట్తో మీ ముందుకు మళ్ళీ మా టీం అంతా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమస్తుతే. ఇది శ్రావణ మాసం చాలా విశేషం. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మనం కుబేర స్థానం పెద్ద తిరుపతి వెళ్తూ ఉంటాం, వెంకటేశ్వరం తెలుసుకోవటం కాదు. ఆ వెంకటేశ్వర స్వామి ఎంత ప్రాముఖ్యత ఉందో శ్రీశైలంలో మల్లికార్జున స్వామి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. అటువంటి మల్లికార్జున గారి యొక్క ఆశీస్సులతో మా తమ్ముడు గారు ఏఎన్కే కిరణ్ గారు, అంటే ఏఎన్కే అంటే అసలు పదం వేరైనా నా మనసులో అంటే ఏ అంటే అందరి నోళ్ళలో ఏ ఉంటుంది, కే అంటే నాలుగులో నాడుతూ ఉంటుంది, కే అంటే కిరణ్ గారి పేరు చెప్తూనే ఉంటారు. అటువంటి గొప్ప సినిమా కాబోతుంది.
ఈమె సుబ్బమ్మ, ఈమె కథ ఇది. కథ అంటే ఏమిటి మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం. అనగనగా రాజుగారు ఉన్నారు, రాజుగారికి 7 అబ్బాయిలు 7 ఏటకి వెళ్ళారని చెప్తూ ఉంటారు. అలాగే రేపటి నుంచి ఈ కథ గురించే అందరూ బాల్యం, యవ్వనం, కౌమార, వృద్ధాప్యం, తారతమ్యం లేకుండా అందరూ చెప్తుంటారు. ఈ సినిమా ప్రారంభం చూడండి, పైన భగవంతుడు కూడా తదాస్తు దేవతలుగా మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, మీకు ఎవరికి ఎండ తగలకుండా ఉండాలని, ఆ ప్రకృతి కూడా పంచభూతాలు కూడా ఆనందంగా ఉంటూ అక్షంతల సాక్షిగా, మీడియా మిత్రులు సాక్షిగా, బంధుమిత్రులు సాక్షిగా ఈ సినిమా అద్భుతం చెంది ఎప్పుడు కూడా మన తోటి నటుడు ఇందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉంది. అది ఇప్పుడు చెప్పను, తర్వాత మీకు తెలుస్తుంది. ఆ విధంగా అందరూ కూడా ఆనందంగా ఉండాలని మా ప్రొడ్యూసర్ గారికి, మా తమ్ముడు గారి డైరెక్టర్ గారికి మంచి పేరు తెస్తూ ఎల్లవేళలు కూడా ధన కనక వస్తు వాహనపరంగా తులతూగాలని శుభం భూయాత్. మీ ఆశీర్వాదాలు మాకు ఎల్లవేళలో ఉండాలి. సో కొన్ని రకాల కారణాల వల్ల కొన్ని మాటలు కొన్ని సమయాలలో రావు. సో అవన్నీ మీరేం పట్టించుకోకూడదు. సినిమాని మాత్రమే పట్టించుకోండి, మా సినిమాని మాత్రమే ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.